మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుందా జ్యువెలర్స్ లో లాంగ్ హారాల పండుగ. ఫ్లాట్ 9.99% VA తో పాటు జీరో మేకింగ్ ఛార్జెస్. ముకుందా జ్యువెలర్స్, జూబ్లీహిల్స్ మరియు వైజాగ్. అమెరికా ఇరాన్ మలివిడత చర్చలపై అనిశ్చితి కొనసాగుతోంది. శాంతి ఒప్పందం కుదిరేదాకా ఇరాన్ ఓడరేవుల దిగ్బంధనాన్ని ఉపసంహరించుకోబోమని అమెరికా చెబుతూ ఉండగా దాన్ని తొలగించే వరకు చర్చలు జరపబోమని ఇరాన్ అంటోంది. ఒమన్ పర్యటన ముగించుకుని మళ్లీ పాకిస్తాన్ వెళ్లిన ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చీ ఆ దేశ సైన్యాధిపతి ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్తో భేటీ అయ్యారు. పలు కీలక అంశాలపై వారు మంతనాలు జరిపినట్లు తెలిసింది. మరోవైపు లెబనాన్లో హెజ్బుల్లా మిలిటెంట్లపై దాడులతో విరుచుకుపడాలని తమ బలగాలను ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆదేశించారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గే సూచనలు కనిపించడం లేదు. అమెరికా, ఇరాన్లు తమ డిమాండ్లపై వెనక్కి తగ్గకపోవడంతో ఇస్లామాబాద్ వేదికగా జరగాల్సిన మలివిడత చర్చలు ముందుకు సాగడం లేదు. ఇరాన్ నాయకులు చర్చలకు సిద్ధంగా ఉంటే తమ వద్దకు రావాలని లేదా ఫోన్ చేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తేల్చెప్పారు. కేవలం సమావేశాల కోసం తమ ప్రతినిధులు 18 గంటలు ప్రయాణించి పాకిస్తాన్ వెళ్లడం దండగాని ఫాక్స్ న్యూస్ కిచ్చిన టెలిఫోన్ ఇంటర్వ్యూలో ట్రంప్ పేర్కొన్నారు. భవిష్యత్తులో పాక్ మధ్యవర్తిత్వంతో ఫోన్ ద్వారా చర్చలు జరుగుతాయని వెల్లడించారు. ఇరాన్ అణ్వాయుధాలు కలిగి ఉండకూడదని పునరుద్ఘాటించారు. లేకపోతే ఈ చర్చలకు ఎలాంటి అర్థం ఉండదని స్పష్టం చేశారు. ఒత్తిళ్లు, బెదిరింపుల నడుమ అమెరికాతో ఎలాంటి చర్చలు జరపబోమని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ స్పష్టం చేశారు. అమెరికా చేపడుతున్న పోర్టుల దిగ్బంధనం ఐరాసన్ నిబంధనలకు విరుద్దమని, అవి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని అన్నారు. అమెరికా, ఇజ్రాయెల్ మళ్లీ దాడులు చేస్తే ప్రపంచ ఆర్థిక స్థిరత్వంపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆయన హెచ్చరించారు. ఈ నాటకీయ పరిణామాల మధ్య ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చీ ఒమెన్ నుంచి మరోసారి పాకిస్తాన్ వెళ్లారు. శాంతి చర్చలను ముందుకు తీసుకెళ్లే దౌత్యపరమైన ప్రయత్నాల్లో భాగంగా పాక్ సైన్యాధిపతితో మంతనాలు జరిపారు. పశ్చిమాసియాలో అమెరికాతో ఉన్న ఘర్షణలను శాశ్వతంగా ముగించేందుకు ఒక ముసాయిదాను పాక్ నాయకత్వానికి అందజేసినట్లు అరాక్చీ తెలిపారు. పాక్ పర్యటన అనంతరం ఇరాన్ విదేశాంగ మంత్రి రష్యాకు బయలుదేరి వెళ్లారు. అటు హర్ముజ్ జలసంధిలో భద్రతతో పాటు యుద్దం ముగింపు దిశగా జరుగుతున్న ప్రయత్నాల గురించి ఒమన్ పర్యటనలో సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్ అల్ సయీద్ తో అరాక్చీ చర్చించారు. అటు లెబనాన్లోని హెజ్బుల్లా మిలిటెంట్లపై దాడులతో విరుచుకుపడాలని తమ బలగాలను ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆదేశించారు. ఈ క్రమంలోనే ఇజ్రాయెల్ సైన్యం దక్షిణ లెబనాన్పై దాడులు చేపట్టింది. ఈ దాడుల్లో 2 పిల్లలు సహా 14 మంది మృతి చెందారని లెబనాన్ ఆరోగ్య శాఖ తెలిపింది. మరో 37 మంది గాయపడ్డారని వెల్లడించింది. హెజ్బుల్లా మిలిటెంట్లతో జరిగిన ఘర్షణలో తమ సైనికుడు ఒకరు మృతి చెందారని ఇజ్రాయెల్ పేర్కొంది. ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో నబాతే ప్రావిన్స్ లోని వేలాది మంది ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. ఫలితంగా రహదారులపై వాహనాల రద్దీ నెలకొంది. కాల్పుల విరమణను 3 వారాలకు పొడిగించేందుకు ఇటీవలే ఇజ్రాయెల్, లెబనాన్ అంగీకరించాయి. తాజా దాడుల నేపథ్యంలో ఆ ఒప్పందం భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొంది.